నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేలేరుపాడు ముంపు ప్రాంతాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రశాంత్. సురక్షిత ప్రాంతాలలో వసతులు కల్పించామంటున్న కలెక్టర్ సెల్వి. శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి. గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెంలోని అమ్మవార్లకు బోనాలను సమర్పించిన భక్తులు. పలు సమస్యలపై దద్దరిల్లిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. ప్రజా సమస్యలను పరిష్కరించరా అంటూ అధికారులను ప్రశ్నించిన కౌన్సిల్ సభ్యులు. భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి. కేకే జలాశయంలో 4 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేసిన అధికారులు. వెలుగులోకి వచ్చిన అరుదైన మాస్కో ఫైరో జాతి. ఐక్యమత్యమే బలమని చాటి చెబుతున్న కాకులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. దంచి కడుతున్న వర్షాలకు నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే 25 అడుగులు దాటి గోదావరి ఉరకలు పరుగులు పెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం వద్ద గోదావరి వరద స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వరద నీరు గోదావరిలో వచ్చి చేరుతుండటంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి భద్రాచలం వద్ద 25.3 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. రాత్రికి 30 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భద్రాచలం ఆర్డీఓ బూర్హం పహాడ్ గ్రామంలో ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఆర్డీఓతో పాటు బుర్గంపాడు ఆర్ఐ ముత్తయ్య, సర్వేయర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాలలో ఈ రోజు రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఆంధ్ర, ఒడిశా మధ్య తుఫాన్ కేంద్రీకృతమైనట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. బతికితే కాకిలా కలకాలం బతకాలంటారు. అవును, ఈ దృశ్యం చూస్తే అర్థమవుతున్నట్టున్నారు ప్రజలు. ఒక కాకిని కట్టేస్తే 100 కాకులు ధర్నా చేశాయి. అవును, వింటుంది నిజమే. ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలి అధ్యక్ష అనాల్సిందే. మరి ఇక వివరాల్లోకి వెళ్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్ లో వింత ఘటన చోటు చేసుకుంది. ఇది వింత అనడం కంటే శత్రువుల్లా మారి నరుక్కుంటున్న వారికి, కక్షలు పెంచుకునే వారికి కాకి కథ అర్థం పడుతోంది. చికెన్ దుకాణం వద్ద ఒక కాకి అరిచి విసిగిస్తోంది. చివరికి ఏదోలా దాన్ని పట్టుకున్న చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు. అక్కడ నుంచి మొదలైంది అసలు కథ. కాకే కదా, కట్టేస్తే ఏమవుతుందో అనుకున్నారో ఏమో గాని తమ బలం చూపించాయి మిగిలిన కాకులు. కట్టేయడంతో ఆ కాకి మరింతగా అరవడం మొదలుపెట్టింది. అంతే, 100 కాకులు వచ్చి వాలిపోయాయి. కావు కావు అంటూ అరవడం మొదలు పెట్టాయి. శాంతియుతంగా తమ అరుపులతో సత్తా చాటాయి. కాకులు ఎవరిని ఏం చేయలేవు, కాలు కింద పెట్టలేవు. కట్టేసిన కాకిని వదిలి పెట్టే వరకు ఆ ప్రాంతంలో ఎగురుతూ గోలగోల చేశాయి. వాటి గోల ప్రజలు భరించలేకపోయారు. చివరకు కాకులు అనుకున్నవి సాధించాయి. ఆ గోలతో చేసేదేమి లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు. అంతే, ఆ కాకితో కలిసి మిగిలిన కాకులు ఎగిరిపోయాయి. ఈ వేడుకను ప్రజలు చూస్తూ ఉండిపోయారు. కాకిలలో ఉన్న ఐక్యమత్యం మనుషుల మధ్య లేకుండా పోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తిని నరుకుతూ ఉన్నా, ఎదుటి వారిపైన దాడి చేస్తున్నా మనం వీడియోలు తీస్తాం, కానీ ఆపే ప్రయత్నం చేయం. ఇంత విజ్ఞానం సంపాదించిన మానవుడు ఆపదలో ఉన్న తోటి వ్యక్తికి కాకులలా సహాయం చేయకపోగా కొంతమంది విమర్శిస్తుంటారు. ఇటువంటి దృశ్యాలు అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తాయి. మానవత్వానికి మచ్చలా కాకులు చేసిన పని నేటి సమాజానికి కొత్త అర్థాన్నిస్తుందని చెప్పక తప్పదని పలువురు అంటున్నారు. సరైన నాయకత్వం, సమర్థవంతంగా పనిచేసే అధికారులు ఉండాలి గాని ఏ పనైనా విజయవంతం చేయవచ్చని నిరూపించారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. విలీన మండలం వేలేరుపాడు సమీపంలో కట్టమైసమ్మ గుడి వద్ద వరదల్లో చిక్కుకున్న 30 మందిని సురక్షితంగా తరలించారు. ఏకంగా హెలికాప్టర్ సహాయంతో వారందరినీ కాపాడారు. రాష్ట్రం ఏదైనా సరే సరైన సమయంలో నిర్ణయం తీసుకుని ప్రజలను రక్షించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకున్నారు. శిబిరంలో సేద తీరిన 30 మంది యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. బతుకు జీవుడా అంటూ కాలం గడిపినట్లు సకాలంలో స్పందించి తమ ప్రాణాలు కాపాడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘటన స్థలానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేరుకున్నారు. జై జనసేన, జిందాబాద్ పవన్ కళ్యాణ్ అంటూ తెలంగాణ వాసులు నినాదాలు చేశారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శాతం,
వారిని కలుసుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల సమయంలో ముంపు ప్రాంతాలకు వెళ్లవద్దని, అవసరమైతే తీర్థయాత్రలు మానుకోవాలని సూచిస్తున్నారు. పోలవరం ఇటు అసురపేట దీనికి సంబంధించి మా ప్రభుత్వం కూడా రోజు కుకునూరు రెండు మండలాల మీద సాధించాం. అప్రమత్తం చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉదయం నుంచే మా రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అప్రమత్తం చేసి ప్రతి పెట్టడం జరిగింది. అలాగే ఈ రోజు మరీ ఎక్కువ వాతావరణం మరీ ఎక్కువైపోయి వరదలు వచ్చే టైంలో మాకు ఒక కారు చిక్కుకొని ఒక 5గురు ప్రమాద పరిస్థితుల్లో ఉంటే అక్కడ మన అసురపేట ఎమ్మెల్యే గారు అక్కడ మాకు సహాయ సహకారాలు ఇచ్చినందుకు ముందుగా మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా రోజు ఏ ప్రభుత్వం అయినా ముందు ప్రజల రక్షణ కావాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి అనే ఉద్దేశంతో ఆయనకి వెంటనే ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. త్వరితగతిన మా కలెక్టర్ గారు అలాగే మా ప్రభుత్వం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా స్పందించి ఎవరైనా ప్రాణాలు కాపాడాలి తప్పకుండా ఇక్కడ పంపించమని చెప్తే ఇక్కడ ఇరు రాష్ట్రాలు మాట్లాడుకోకుండానే మేము హితంగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని కుటుంబ సభ్యులు చాలా మంది మీపై నమ్మకం పెట్టుకుని ఉన్నారు. మీరు ఈ వర్షాకాలం తగు జాగ్రత్తలు తీసుకోండి. దయవుంచి ఎవరు కూడా వాగులు కానీ లేకపోతే కలబట్ల మీద కానీ ఎవరు కూడా ప్రయాణం చేయొద్దు. దయవుంచి ఆ వ్యవసాయం ఏదైనా ఉంటే ఈ వర్షాకాలం కొద్దిగా ఆపి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులు కూడా దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు మా పక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు అయినటువంటి జారే గారు కూడా మాకు ఫుల్ మద్దతు ఇచ్చారు. అలాగే మేము కూడా ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుక ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని మన రెండు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి ఏదైతే ఈ వరదల టైంలో మీరు ఎవరు కూడా బయటకు తిరగొద్దు, మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో మేము కాపాడగలిగాం. మరి మేము లేని పక్షాన మరి ఇబ్బంది అవుద్ది. అది మీ అందరూ కూడా ఈ వర్షాకాలం దృష్ట్యా మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీ కుటుంబ సభ్యులు కూడా ఒక పక్కన చూసుకోండి. గ్రామంలో వ్యవసాయ పని నిమిత్తం వెళ్ళినటువంటి మీరందరూ కూడా రైతులందరూ కూడా వర్షాల బారిన పడి అలుగుపడి నీటి వరదకి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అదేవిధంగా ప్రాంతాలకి ఏదైతే లోతట్టు ప్రాంతాల కట్టుకొని ఎక్కడైతే సేఫ్ సైడ్ ఉంటుందో ఆ ప్రదేశాన్ని మీరు చేరుకోవడం జరిగింది. కానీ కాస్త లేట్ అయిన కొద్ది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించాలని తలుపుతో మరి నాకు ఏదైతే ఈరోజు మరి గుమ్మడివెల ప్రాజెక్టులో 3 లాకులు వదలడం జరిగింది. దానిలో అక్కడ వాటర్కి ఫ్లో అవుతూ కొట్టుకుపోవడంతో రుద్రంకోట దగ్గర ఉన్నటువంటి అక్కడ ఒక వాళ్ళు అరుగు దగ్గర వాగు దగ్గర కారిపోయిందని చెప్పేసి నాకు మరి ఎమ్మెల్యే బాలరాజు గారు వారు నా దృష్టి తీసుకురావడంతో వారు ఇదే రూటున వెళ్తున్న సందర్భం ఈ రోజున వాళ్ళు వెళ్తా ఉన్నారు. అక్కడ నా వాళ్ళు ఉన్నారు, మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అని చెప్పండి. అప్పటికప్పుడు నేను భద్రాచలం అదేవిధంగా పూర్గంపాడు అదేవిధంగా ముఖ్యంగా మన అసలుపేట సిబ్బంది కూడా సిద్ధం చేశామని ఈ ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో మీరు కూడా ఈ అదే కోణంలో అక్కడ ఎవరైతే వరదలో చిక్కుకొని ఉన్నారో వాళ్ళని రక్షించే దశలో మరి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ స్పందించి అక్కడ ఏదైతే వారి ప్రాంతంలో ఉన్నటువంటి రక్షించే దశలో వాళ్ళు చేస్తున్న చర్యలో భాగంగా వారి ప్రాంతానికి పోలవరం ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రాంతానికి ఉన్నటువంటి ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని రక్షించిన ఆలోచనతో వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతరిక్షంలో అడుగు పెడుతున్నాం, విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాం, అనాగరికత నుంచి నాగరికత వైపు అడుగులు వేశాం. కానీ ఇంకా అరుదైన జాతులు ఉంటూనే ఉన్నాయి. అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చెక్కినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్కోస్ పైరో జాతికి చెందిన వారుగా చెబుతున్నారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్ లో సంచరిస్తున్న మాస్కో పైరో అనే తెగకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసినట్లు సమాచారం. పెరు సమీపంలోని లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. ఈ ప్రాంతంలో మాస్కో పైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తెరుగులేని సాక్ష్యమని అంటున్నారు. మారుమూల గ్రామాలైన మోంటే సాల్వెడో, ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఏలూరు జిల్లాలో పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో పొంగి పొర్లుతున్న కొండవాగుల వద్ద పోలీసు యంత్రాంగం పహారా కాస్తోంది. వాగులను దాటుకుంటూ రాకపోకలు సాగించకుండా చర్యలు చేపట్టారు. జీలుగుమిల్లి నుంచి బుట్టాయిగూడెం వెళ్లే మార్గం మధ్యలో ఉన్న కొండవాగు వద్ద పోలీసులు గస్తీ చేపట్టారు. ప్రమాదకర పరిస్థితులలో ప్రయాణికులు కొండవాగులు దాటడానికి సాహసించరాదని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవీంద్ర తెలియజేశారు.
పశ్చిమ ఏజెన్సీలో దట్టమైన అడవి ప్రాంతంలో స్వయంభువే వెలసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. రాత్రి నుండి ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో భారీ స్థాయిలో వరద నీరు చేరింది. రహదారులు సైతం ఛిద్రంగా మారిపోయాయి. ఆలయానికి మార్గంలో చాలా చోట్ల కోతకు గురయ్యాయి. ఆ ప్రాంతవాసులు, గ్రామ సర్పంచ్ తో పాటు ఆలయ కమిటీ తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని, కానీ నాయకులు, అధికారులు స్పందించి తమను తమ గ్రామాలకు పంపించి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. బొట్టాయిగూడెం మండలం శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు వర్షాల కారణంగా అక్కడే నిలిచిపోయారు. దీంతో కొరస గంగరాజు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేపట్టినట్లు ఉన్నతాధికారులకు తెలియజేశారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఆలయానికి వెళ్లే మార్గాన్ని ప్రొక్లైన్ సహాయంతో మరమ్మతులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలగకుండా చర్యలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన రహదారి పనులు చేపడుతున్నారు. వర్షాలు తగ్గేంత వరకు గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి భక్తులు రావద్దని సూచిస్తున్నారు. గుడి దగ్గర వచ్చినటువంటి భక్తులందరూ కూడా భారీ వర్షాలతో గుడి దగ్గర పోవడంతో ఒక 500 మందితో గుడి దగ్గరికి వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా మేము నిన్నంతా కూడా గుడి కమిటీ తరఫున ఎంతగానో 500 మంది కాలంలో ఉపయోగంగా చాలా తగ్గగానే వాళ్ళందరినీ కూడా మేము కామారం టాటలు పెట్టుకొని తరలించి అక్కడ తీసుకొచ్చి స్కూల్ దగ్గర పెట్టి అక్కడి నుంచి అలాగే టాటలపురం వచ్చి గవర్నమెంట్ హై స్కూల్ దగ్గరికి పంపించి అక్కడ ప్రభుత్వం పిఓ గారు భోజనాలు ఏర్పాటు చేస్తే ఆ 3 టాటర్లు అరేంజ్ చేసి మేము ధర్మాడి పంపించడం జరిగింది. అలాగే సురక్షంగా 500 మంది కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా సురక్షంగా తీసుకొచ్చి మేము వాళ్ళందరూ తరలించి సేఫ్గా తీసుకొచ్చడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈరోజు కూడా మేము ఇంకా వెహికల్స్ అయితే గుడి దగ్గర ఆగిపోయి ఉన్నాయి. ఆ వెహికల్స్ని కూడా మేము ఈరోజు జేసీబీతో క్లీన్ చేసి ఆ జేసీబీ ద్వారా ఆ వెహికల్స్ని అందరూ కూడా బయట తీసుకురావడానికి మేము ఎంతైనా కృషి చేస్తున్నాం. కాబట్టి ఇంకా ఇక్కడ కామరంలో ఒక 50 మంది మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళని కూడా ఈరోజు టిఫిన్లన్నీ అరేంజ్ చేసి వాళ్ళ వెహికల్స్ని కూడా పంపించి వెహికల్ని మాట్లాడి వెహికల్స్తో జాగ్రత్త కూడా కొంతమందిని తరలించడం కూడా జరిగింది. ఇంత ఈ అరేంజ్ అంతా కూడా గుడి కమిటీ ద్వారానే మేము చేస్తున్నాం. మేము బస్సు డ్రైవర్లు అండి, అమలాపురం నుంచి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ వాగులు పొంగిపోవడం వల్ల మొత్తం బస్సులన్నీ అవతల ఆగిపోయినాయండి, దారిని కొట్టుకుపోయి. మాకు సహకరించిన ఈ గుడి కమిటీ, గ్రామ సర్పంచ్ గారు సహకరించి ఇంతవరకు మమ్మల్ని ఆదుకుంటే వాళ్ళే ఆదుకున్నారండి. పై నాయకులు కానీ ఎవరో రాలేదు. ఆ సర్పంచ్ గారు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళే సహకరించారండి. మాకు ఇంతవరకు తింటారా లేదా అని కూడా ఎవరో నాయకులు ఎవరో పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఆ సర్పంచ్, ఊళ్ళో జనం, ఆ స్టాఫ్, ఆ డిపార్ట్మెంట్ వారు వాళ్ళే పట్టించుకున్నారు సార్. దయచేసి మమ్మల్ని మాత్రం ఒడ్డుకు చేర్చండి. అలాగే ప్రభుత్వం వారు కూడా మాకు సహకరించి మా బళ్ళని కొంచెం పక్కన తీసుకొచ్చి మెయిన్ రోడ్డు మీద అప్ చెప్తే కొంచెం మాకు ఇంటికాడ కూడా కంగారు పడుతున్నారు. కొంచెం మమ్మల్ని జాగ్రత్త తీసుకొచ్చి మెయిన్ రోడ్డుకి అప్ చెప్పండి సార్. అలా గవర్నమెంట్ వారికి చెప్పండి సార్. కొంచెం కాయగూరలు, ఆకుకూరలు, దుంపలు, డ్రై ఫ్రూట్స్, వివిధ రకాలైన పండ్లతో జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లిని అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని శాకంబరీదేవి అవతారంగా భక్తులకు దర్శనమిచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. గత 2 రోజుల నుంచి కూరగాయలను సమీకరించడం, వాటిని అల్లడం పట్టణానికి చెందిన సుబ్బంపేట సాయిబాబా ఆర్చకులు మోహన్ శర్మ ఆధ్వర్యంలో అలంకరణ చేపట్టారు. గురువారం రాత్రి జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అర్ధరాత్రి వరకు గంగానమ్మ తల్లికి అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, చోడే ఫణిచంద్రశేఖర్, నాగరాజు, సురేష్ పాల్గొన్నారు. శాకంబరీదేవి అవతారంలో భక్తులకు గంగానమ్మ తల్లి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకుని బోనాలను సమర్పించారు. కొత్త మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఆలయం నుంచి కేసనపల్లి వారి వీధిలో ఉన్న వినాయక స్వామి ఆలయం మీదుగా బోసుబొమ్మ సెంటర్ జంక్షన్ నుంచి బోనాలతో గంగానమ్మ తల్లి ఆలయం వరకు బోనాలతో మహిళలు ర్యాలీ చేశారు. తొలుత ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. పురోహితులు బాలాజీ శర్మచే కైంకర్యాలు నిర్వహించారు. వివిధ రకాల హారతులను అర్పించారు. జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేకువజాము నుంచే మహిళలు మట్టి కుండలలో బోనాలను తీసుకొచ్చారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అమ్మవారిపై భారం వేసి బోనాల శోభాయాత్ర చేపట్టారు. ముత్యాలమ్మ తల్లి ఆలయం నుంచి బోనాల శోభాయాత్ర బయలుదేరే సమయంలో వర్షపు జల్లు, చిటపటలు గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయానికి చేరుకునేసరికి వరుణుడు శాంతించాడు. దీంతో భక్తులు మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. చిన్నపాటి జల్లుల మధ్య మేళ్ల తాళాలతో ఆలయ కమిటీ సభ్యులు బోనాల ఊరేగింపు చేశారు. గ్రామదేవత గంగానమ్మ తల్లికి బోనాల నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించారు. చిన్నపిల్లలు సైతం భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి నిమ్మకాయల అలంకరణ ఒకవైపు, చుట్టూ ఆకుకూరలు, కూరగాయలతో పాటు వేప ఆకులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసం సందర్భంగా ఈ శుక్రవారం రోజు మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ గంగానమ్మ అమ్మవారికి శాకంబరీ దేవిగా అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి విశేష అర్చనా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మరి మన జంగారెడ్డిగూడెం గ్రామ దేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారికి వేలాది మంది కూడా బోనాన్ని సమర్పించడానికి ఈ రోజు విచ్చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా భక్తి ప్రపక్తులతోటి ఆ గంగానమ్మ అమ్మవారికి బోనాన్ని సమర్పించాలని
జరిగింది. ఎంత వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఈ జగన్మాతలందరూ కూడా ఆ జగన్మాతకి బోనాలు తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. కావున లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి జనులందరినీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని, లోకమంతా కూడా పాడి పంటలతోటి సస్యశ్యామలంగా ఉండాలని, సకల దేవతల అనుగ్రహం ఈ లోకం మీద ప్రసరింపజేయాలని మన జగన్మాత అయినటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారికి మరి బోనాలను సమర్పించడం అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాం. కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఇంతమంది ఈ జగన్మాతను అమ్మవారి వద్దకు వచ్చి భక్తిపూర్వకంగా బోనాన్ని సమర్పించడం జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడ మండలం వేగవరం పంచాయతీ పరిధిలోని జల్లేరు కాలువ ఉగ్ర రూపం దాల్చుతూ ప్రవహిస్తోంది. వంతెనకు 3 అడుగుల కింద నుంచి జల్లేరు వాగు పొంగి పొర్లుతోంది. బుట్టాయిగూడ మండలంలో దొరమామిడి వద్ద గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం గేట్లు ఎత్తడంతో భారీ మొత్తంలో జల్లేరు కాలువ మీదుగా శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి వరద నీరు చేరుతోంది. బీసీ కాలనీలోని జల్లేరు వంతెన వద్ద వేంచేసి ఉన్న రామాలయంలోకి సైతం వరద నీరు చేరిందని స్థానికులు తెలిపారు. కాలువ సమీపంలోకి గట్ల వెంబడి ఎవరూ పర్యటించరాదని ఎంపీడీఓ కృష్ణప్రసాద్, తహసీల్దార్ స్లేవజోజీ తెలిపారు. జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం నుంచి పట్టణపాలెంకు వెళ్లే మార్గ మధ్యలో రేలా కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. పంట పొలాల మీదుగా ఈ కాలువ ప్రవహిస్తోంది. మార్గ మధ్యలో ఉన్న చిన్నపాటి సప్టాపై నుంచి ప్రవహిస్తున్న కాలువ దిగువ పంట పొలాలను సైతం ముంచెత్తుతోంది. వీఆర్ఓ సీనుబాబు, వీఆర్ఏజే శేఖర్లు రాకపోకలు సాగించకుండా గస్తీ చేపడుతున్నారు. జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్ట్ గా పేరొందిన శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయం గేట్లను అధికారులు పైకి లేపారు. జలాశయానికి ఉన్న 4 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేశారు. జంగారెడ్డిగూడెం, కొంగువారిగూడెం, కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.60 మీటర్లు చేరుకున్న నీటి మట్టం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టులోకి ప్రస్తుతం 25,000 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా 14,524 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.428 టీఎంసీలు కాగా దిగువకు నీటిని విడుదల చేయడంతో మండలంలో ప్రధానంగా లక్కవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పేరంపేట, పంగిడిగూడెం, రాజవరం, పోతవరం, నందమూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు పరిసర ప్రాంత గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ప్రధానంగా పాడి గేదెలను జాగ్రత్తగా చూసుకోవాలని, కాలువ గట్ల వెంబడి రైతాంగం పొలంలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు దంచి కొడుతున్నాయి. దీని ప్రభావం రైతాంగంపై పడింది. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లాలోని కాలువ గట్ల వెంబడి ఉన్న వరి పైర్లు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని చోట్ల వరి పైరు నేల కొరిగి దర్శనమిస్తున్నాయి. గతంలో ఇటువంటి పైర్లను కాపాడేందుకు వ్యవసాయ అధికారులు రైతాంగానికి సిటీ న్యూస్ వంటి మాధ్యమాల ద్వారా వివరించి చెప్పేవారు. ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేకపోయారు. ఎక్కడో ఒక చోట ఏదో పర్యటిస్తున్నామనే పేరుకే పరిమితమయ్యారంటూ విమర్శలు వస్తున్నాయి. ఎప్పటికైనా రైతాంగానికి పలు సూచనలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఏదో గడ్డి పనులు అనుకున్నారేమో. కష్టపడి నారు పోసి నాటిన వరి నాటు ఈ నాటును దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్ర కుమార్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే రైతులకు అందవలసిన అన్ని విడుదల చేయాలని మన డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నాం. అలాగే పెదవాగు వరద ముంపునకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ్ కిషోర్ శుక్రవారం పరామర్శించి బాధితుల్లో భరోసా నింపారు. వీరి వెంట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ, ఆర్డీఓ ఆదయ్య, వివిధ శాఖల అధికారులతో కలిసి ఉన్నారు. ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను, ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలను, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. వరద సహాయక కేంద్రాలలో బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కారు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు బైక్ మీద ప్రయాణించి బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వరద సహాయక కేంద్రాలకు రావాల్సిందిగా కలెక్టర్ వెట్రి సెల్వి విజ్ఞప్తి చేశారు. ఆకస్మిక వరదల కారణంగా
కారణంగా ప్రమాదాలు జరగవచ్చని, అందరూ తప్పనిసరిగా వరద సహాయక కేంద్రాలకు రావాలని అన్నారు. వరదల సమయంలో సహాయక కేంద్రాలే సురక్షితమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పెదవాగు బ్రిడ్జిపై గండిపడిన ప్రాంతాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెదవాగుపై ప్రాంతంలో వరద నీటిని విడుదల చేసే సమయంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నందున నీరు విడుదల చేసే సమయానికి కనీసం 12 గంటల ముందుగా తెలియజేసినట్లయితే ప్రమాదాన్ని నివారించడంతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుంటుందని, ఇక నుండి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సల్మాన్ రాజు, డిపిఓటి శ్రీనివాస్ విశ్వనాథ్, తహసీల్దార్, డిఎస్పీ పాల్గొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు గ్రామాలలో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ చేయలేక మనం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫుడ్ చేసి అంత నీట్ గా ప్యాక్ చేసి 3000 ఫుడ్ రెడీ చేసాం, వాటర్ రెడీ చేసాము. ఇవన్నీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో వస్తున్నాయి. మనకి ఇక్కడ నీరు తగ్గింది కానీ మేజర్ ప్రాబ్లం రోడ్ డ్యామేజ్ అయింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వల్ల డిలే అయింది. అందువల్ల కొంచెం హ్యాబిటేషన్స్ లో కూడా ఫుడ్ వాటర్ కావాలని అడిగింది జరిగింది. దానికి అన్ని ఏర్పాట్లు చేసాము. ఇంకా అరగంటలో అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ సప్లై, వాటర్ సప్లై వచ్చేస్తుంది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ కి అందరూ వెళ్ళమని చెప్పి, బికాజ్ ఇప్పుడు ఇల్లు అంతా చాలా డ్యామేజ్ అయింది కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లేసెస్ టు గో. సో ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ సెంటర్స్ లో మనం ఓపెన్ చేసేసాము. అక్కడే ఉండమని అందరికీ చెప్తున్నాము. మళ్ళీ వెనక వెళ్ళొద్దు. ఈ సిచ్యువేషన్ సెటిల్ అవ్వడం వరకు అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్, 9 month లేడీస్ కూడా మేము చూసాము. వాళ్ళని కన్విన్స్ చేసేసి మీరు ఇప్పటికీ ఇమీడియట్ గా మా పిహెచ్సికి వచ్చి అడ్మిట్ అవ్వండి కూడా చెప్పి కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఇమీడియట్ గా చేయవలసింది ఏంటంటే ఈ రోడ్ డ్యామేజ్ గురించి చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ నడుస్తున్నాయి. ఫుడ్ కూడా ఇమీడియట్ గా ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసాం కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఆగింది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ లోనే ఫుడ్ ఇక్కడికే ప్రిపేర్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ఫాలో అప్ ఆల్ ద డిస్ట్రిక్ట్, నేనే ఎస్పీ గారు, మన పీఓ గారు అందరూ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ కంట్రోల్. వీఆర్ టేకింగ్ కేర్. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్లో కూడా ఒక మీటింగ్ పెట్టి ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కన్సర్న్ పంపు చేసి ఇంకా ఫుల్ అలౌట్లో అందరూ ఉన్నట్లు మేము ఏర్పాటు చేస్తున్నాము. వీఆర్ కాన్ఫిడెంట్ విల్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. చూసుకుంటాం. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డప్పపై జరిగిన దాడిని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు ఖండించారు. జంగారెడ్డిగూడెం చైర్పర్సన్ ఛాంబర్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం పాల్గొన్నారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ప్రజలందరికీ నమస్కారం. మిథున్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. దీన్ని ఖండిస్తున్నాం. మేము ఇలాంటి ఈసారి జరిగితే మేము ప్రజల్లోకి వస్తామని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంత ప్రజలందరూ కూడా నిన్న రాజంపేట ఎంపీ 3 సార్లు నెగ్గి ఆయన ఆ ఏరియాలోనే మంచి నాయకుడిగా పేరు పొందినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మీద దాడి చాలా హేయమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున ఒక ఎంపీగా గెలిచి ఆ నియోజకవర్గం, ఆ పార్లమెంటు పరిధిలో ప్రజల్ని పరామర్శించడానికి, ప్రజల బాగోగులు చూసుకోవడానికి, పరిపాలన పరమైన విధానాలని ప్రజల్లో కలవడానికి వెళ్తా ఉంటే మరి రౌడీ మోకలు నిజంగా ఒక మాజీ ఎంపీ, ఒక దళిత నాయకుడైన రెడ్డప్ప ఇంటి మీద దాడి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద దాడి చేయటం అనేది ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో 40 రోజులుగా చూస్తూ ఉంటే ఈ దాడులు చాలా ఘోరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇనుకొండలో కూడా ఒక వ్యక్తిని కొబ్బరి బండాలు నరికి కత్తితో కూడా అమానుషంగా నరికేయడం జరిగింది. చెయ్యి తెగి కింద పడినా కూడా పేక మీద ఒక మేకపోతుని నరికిన విధంగా నరికారు. అలా ఈ 40 రోజుల్లో పిల్లల మీద దాడులు నిజంగా చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. అన్ని కూడా ఈ ఒకసారి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంత దాడులు ఎప్పుడు జరగలేదు, మేము ఎప్పుడు చూడలేదు అనే విధంగా ఈ రోజున ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఏంటి ఇంత ఘోరమైన దాడులు అని ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మరి ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా సక్రమంగా మార్గంలో వెళ్లే విధంగా ఉండేలా చేయమని కోరుతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగిన దాడిని ఖండిస్తూ ఈ రోజున మేమందరం కూడా మున్సిపాలిటీ తరఫున ఖండిస్తా ఉన్నాం. చింతలపూడి మండలంలో తమ్మిలేరు రిజర్వాయర్ కు వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు వద్ద 300 అడుగుల నీటి ప్రవాహం పెరిగింది. ఏలూరు పడమటిలాకుల వద్ద అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దిగువ ప్రాంతాల నివాసితులు, రైతాంగం అప్రమత్తంగా ఉండే విధంగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలోకి సభ్యత్వాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. జంగారెడ్డిగూడెంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వాల నమోదుకు శ్రీకారం చుట్టారు. వారధి ట్రస్ట్ కార్యాలయం నందు కౌన్సిలర్ వలవల తాతాజీ చేతుల మీదుగా సభ్యత్వాల నమోదు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతల నాని పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన సభ్యత్వాల నమోదు 28వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వార్షిక
సభ్యత్వాలు చేరిక కార్యక్రమంలో ప్రారంభించడం జరిగింది. స్థానిక ఇందిరానగర్ కాలనీలో ఉన్న అభయన్యాసం వద్ద కొబ్బరి కొట్టి మా ఈ కార్యక్రమాన్ని మా జనసేన పార్టీ కౌన్సిలర్ వరవల్ దాదాజీ గారు వార్డు కౌన్సిలర్ గా ఉన్న ఆయన వాలంటీర్ కూడా ఉన్నారు. వాలంటీర్ గా ఆయన వద్ద మొదటగా సభ్యత్వానికి మేము పునరుద్ధరించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వాలంటీర్లు అందరూ కూడా ఇదిగా పాల్గొని సభ్యత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి గత సంవత్సరం కన్నా ఎక్కువగా సభ్యత్వాన్ని చేర్పించి సభ్యులందరినీ కూడా క్రియాశీల సభ్యులుగా మార్చాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లి రాబోయే కాలంలో మన పార్టీని ముఖ్యమంత్రి స్థానంలో చూసుకునే విధంగా మనం కృషి చేయాలని చెప్పని కార్యకర్తలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఎప్పుడెప్పుడైతే చూస్తున్న సభ్యత్వ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఈ నెల 28వ తారీఖు వరకు ఉంటుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల కోసం, అవేర్నెస్ లో కష్టపడే కార్యకర్తల కోసం ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఈ సభ్యత్వం 500 రూపాయలతో ఈ సభ్యత్వ కార్యక్రమం నమోదవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం ఉంది. అన్ని విధాలుగా చెప్పే ప్రతి ఒక్క సైనికుడికి నేను చెప్పే చిన్న మనవి, ఎంతో ఒక మంచి ఆలోచనతో కార్యకర్తల కోసం ఆలోచించి చేసే ఆ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. అలాగే గత సంవత్సరం టైం దాటిపోయినా సరే ఒక 3 నెలల టైం ని మళ్ళీ సుమారు పవన్ కళ్యాణ్ గారికి కట్టి అది రెన్యువల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు లోగడ కట్టిన వాళ్ళు కూడా రెన్యువల్ కంపల్సరీగా చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా మనం రెన్యువల్ చేసుకోవాలి. ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ముఖ్యంగా జన సైనికులకి, వీరమాయిలకి తెలియజేసేది ఏంటంటే జంగారెడ్డిగూడెం పట్టణం సంబంధించి 10 మంది వాలంటీర్లు ఉన్నారు. అందులో కౌన్సిలర్ గా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా సరే వాలంటరీగా కూడా ఒక 10 మందికి ఆదర్శం అవ్వాలని నేను ఆ రోజు పెద్దలు మేకేశ్వరి గారు, చింతల నాని గారు, కన్వీనర్ గారు పిలుపు మేరకు నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ముందుకు తీసుకెళ్లి ఏదో నామతహగా వాలంటరీగా తీసుకున్నాం అన్న మాట కాకుండా చింతలపూడి నియోజకవర్గంలోనే 400 చిల్లర చేసి మొదటి స్థానం ఉన్నందుకు, ఒక 10 మందికి ఆదర్శమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన అభిమానం ఉన్నది అలాంటి మనం ఒక 10 మందిని తయారు చేసినప్పుడే నిజమైన కార్యకర్తగా మనం ముందుకెళ్తాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే, ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీని బలపరుస్తారని నిండు మనసుతో అందరినీ కోరుకుంటాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం నందు కౌన్సిల్ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్స్ పాల్గొన్నారు. మేనేజర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎజెండాను ప్రవేశపెట్టారు. 6 ఎజెండాలతో పాటు టేబుల్ ఎజెండాలోని 2 అంశాలను ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పలు అంశాల గురించి కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్స్ అడిగిన ప్రశ్నలకు అధికారులు వివరణలు ఇచ్చారు. ఇసుక రవాణా సక్రమంగా కాంట్రాక్టర్స్ కు ఇచ్చి ఉంటే మంజూరైన డ్రైనేజ్, సీసీ రహదారుల పనులు వేగవంతంగా చేపట్టే అవకాశం ఉండేదని, మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అన్నారని, తీరా ఎన్నికలైన తరువాత ఇసుక అందుబాటులోకి రాకపోవడంతో డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టలేకపోవడం కారణంగా వరదలకు రహదారిపైకి నీరు చేరి ప్రవహిస్తోందని కౌన్సిలర్ చిటికల అచ్చిరాజు తెలిపారు. దీంతో స్పందించిన మేనేజర్ రమణ మాట్లాడుతూ ఇసుక లభ్యమయ్యేలా చేస్తామని, త్వరలోనే పనులు చేపట్టే విధంగా చేస్తామని తెలిపారు. అధికారుల సహకారంతో ప్రధానమైన రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఎలక్షన్ ముందు ఎలక్షన్ కూడా అమలు ఉండగా మున్సిపాలిటీ తరఫు నుండి కూడా వాటిలో ఉన్నటువంటి సబ్ రోడ్లు గానీ, లింక్ రోడ్లు గానీ ఇవన్నీ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఆల్రెడీ టెండర్ ద్వారా కూడా టెండర్ కూడా వేయడం కూడా జరిగింది. మరి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల
ఆ వర్క్లన్నీ కూడా నిరుపయోగంగా అలాగే ఉండిపోయినాయి. ప్రతి వార్డులో కూడా ఈ యొక్క సమస్య ఉన్నది. మరి చైర్పర్సన్ గారి దృష్టికి, అలాగే మరి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు రమణమూర్తి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అధికారుల దృష్టి కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కాంట్రాక్టులు అందరూ కూడా చేయడానికి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే శాండ్ ఇసుక సమస్య ఉందని చెప్పి, ఆ ఇసుక రావట్లేదని చెప్పి కాంట్రాక్టులు వర్క్ చేయడానికి ముందు రాని పరిస్థితి ఏర్పడింది. మనంతా కూడా ఐక్యతగా, పార్టీలకు అతీతంగా ఏ విధమైన విభేదాలు లేకుండా అందరం కూడా కలిసి అభివృద్ధిని మనం కూడుకుంటున్నాము. మరి గౌరవ చైర్పర్సన్ గారికి, అధికారులకు కూడా తెలియజేస్తున్నాము. ఈ సమస్యని తక్షణమే పరిష్కారం చేసి ఆ శాండ్ మరి కాంట్రాక్టులకి అందుబాటులోకి వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆ బోర్డులో ఇంకా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి మీరు తక్షణమే యాక్షన్ తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని, ఈ రోడ్ల అభివృద్ధిని, అలాగే డ్రైనేజ్ కూడా చాలా చోట్ల టెండర్లు కూడా చేయడం జరిగింది. ప్రతి పదానికి ఏంటంటే ఇసుక సమస్య ఉందని చెప్పి ఇతర కాంట్రాక్టులు కూడా మేము అడిగాము. కాంగ్రెస్ గోరవేలు ఖర్చు పురపాలకంగా సాధారణ ఖర్చు గౌరవ చైర్పర్సన్ గారు ముందుగా ఆమోదించారు. మరియు పనిని అత్యవసర దృష్ట్యా చేపట్టిన గౌరవ చైర్పర్సన్ గారు కాంట్రాక్టర్ శ్రీ జి రాధాకృష్ణ గంగారక్షణ వారిని ప్రతిపాదించున్నారు. కావున పనిని ఆమె తాను ఎన్నోసార్లు కౌన్సిల్ దృష్టికి తన వార్డు సమస్యలు తీసుకువచ్చానని, అయినప్పటికీ స్పందన లేదని జంగారెడ్డిగూడెం 4వ వార్డు కౌన్సిలర్ వల్వల్ దాతాజీ కౌన్సిల్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేట పంట పొలాలలోంచి వీధులలోకి నీరు ప్రవహించి పిల్ల కాలువలను తలపిస్తున్నాయని వాపోయారు. వర్షాల కారణంగా మా వాటర్ 3 బోర్లలో 2 బోర్లు పోనీ, 2 బోర్లు పాడలు, 1 బోరే ఆడుతుంది. ఆ 1 బోరు కూడా శుభ్రంగా మునిగిపోయి ఆ మురుగు వాటర్ అంతా ట్యాంక్ ఎక్కిస్తున్నారు. ఆ ట్యాంక్ వాటర్ జంగారెడ్డి టౌన్ మొత్తం పట్టుకుంటుంది. ఆ వాటర్ కాలేజీ వాటర్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాకాలంలో జ్వరాలు వస్తున్నాయి, విషయాలు. మొత్తం రోడ్లన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక మొత్తం మునిగిపోయినాయి మేడం గారు. అదృష్టం ఏంటంటే ముందు ఒక 2 రోజుల ముందు మన జేసీబీతో ఆ డ్రైన్ లో ఉన్న పూడికలు తీయించడం వల్ల వర్కర్స్ పంపించిన పూడి తీయించడానికి పంపించిన చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలా తీయడం వల్ల కొంచెం అనర్థం తగ్గిందండి. లేకపోతే ఈ రోజున మొత్తం కొత్తపేట అంతా కూడా చాలా అస్వస్థంగా ఉన్నాం. మీరు వీలు కుదిరినప్పుడు ఒక్కసారి వచ్చి మళ్ళీ ఒక్కసారి ఆ కొత్తపేటను ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాం. గత 3 రోజులుగా మొత్తం అన్ని రోడ్లు కూడా మొత్తం నీటితో అలాగా ఒక గోదావరిలో మునిగిపోయింది. ఆ కాలనీ అంతా కూడా పక్కన పంట పొలాలు ఉంటాం, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ పంట పొలాలు మళ్ళీ ఆ నీరు వెళ్ళి వేరే పంటను కూడా మొత్తం ఇది చేయడం. ఆ ఇళ్ళన్నీ కూడా గత 2 రోజుల నుంచి కూడా నీటిలోనే 2 ఇళ్ళు పడిపోయింది మేడం గారు. దయచేసి మీరు ఒకసారి గ్రహించి దానికి ఆ డ్రైనేజ్ వ్యవస్థ నుంచి మనం ఒక ప్రణాళికను రచించుకున్నాం. అలాగే మెయిన్ కుక్కలు, కోతులు చాలా దారుణంగా ఉన్నాయి మేడం గారు. ఆ కుక్కల మీద ఒకసారి పరీక్షించి కొన్ని పట్టించి పక్క పెడతాం ఏదో చేయడానికి అదొక జాగ్రత్తలు తీయవలసిందిగా కమిషనర్ గారిని, చైర్మన్ మేడం గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం మేడం గారు, ఆ దోమలకు సంబంధించిన ఆ మందు కూడా కొట్టించవలసిందిగా చైర్మన్ మేడం గారు రిక్వెస్ట్. డిగ్రీ కాలేజ్ ట్యాంక్ కి సంబంధించి మొత్తం 3 బోర్లు ఉన్నాయి మేడం. 3 బోర్లకు సంబంధించి ఒక బోరు మోటార్ రిపేర్ వస్తే తీయడం జరిగింది. మిగతా 2 మోటార్ల మీద రన్ చేస్తున్నాము ట్యాంక్ వచ్చేసి. బట్ నిన్న వచ్చిన హెవీ రైన్ కి కొంచెం ప్రజలు తోడుతున్నాయని ఐడెంటిఫై చేసిన వెంటనే నిన్న మధ్యాహ్నం నుండి మేము ఆపేస్తున్నాం మేడం. ఓన్లీ సింగిల్ మోటార్ మీద రన్ చేస్తున్నాము. నిన్న సాయంత్రం కూడా వాటర్ పెట్టుకుంటారు కదండి. నిన్న సాయంత్రం ఇవాళ మార్నింగ్ కూడా మురుగు వాటర్ చూడండి ఒకసారి, మీరు ఒకసారి చూపిస్తాను. నిన్న 12 o'clock కల్లా ఆపేస్తాం మేడం. ఆ మోటార్ అయితే యూజ్ చేయలేదు. విలేకరు రంగా గారు ఉన్నారండి ఇక్కడ. ఆయన కూడా నిన్న సాయంత్రం వాటర్ పెట్టుకుని మా ఫోటోలు పెట్టి చూపించాడండి. ఆయన వాటర్ ఇలా వస్తున్నాయి, మురుగు వాటర్ అండి, మేము తాగలేకపోతుంది ఈ వాటర్, ఏం చేయమంటున్నాం. చైర్పర్సన్ గారి అనుమతితో మేము ఐడెంటిఫై చేసిన వెంటనే వాటర్ ఆన్ చేయడం ఆపేస్తాం మేడం. ఆ వాటర్ ఇవ్వాలని కూడా మేము కూడా అనుకోం కదా మేడం. ఇంకా ఉన్న అలా గొడవ రాకుండా రెక్టిఫై చేసుకుంటాం. కాలేజీలో వాటర్ కూడా మురికిపోయి శుభ్రంగా ఈ వాటర్ దాంట్లో దిగిపోతుంది కదండి. కేసింగ్ పైప్ పెట్టాం మేడం. ఇప్పుడు దిగవు. మార్నింగ్ చేసినట్టున్నారు మీరు. మార్నింగ్ పెట్టాం మేడం. మీటింగ్ అని చేసినట్టున్నారు. మీటింగ్ అని కాదు మేడం, ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన 12 రోజులైంది. 12 రోజులు బట్టి ఇదే ప్రాబ్లం నడుస్తుంది. ఇవాళ 12 రోజులైంది మేము చెప్పి. 12 రోజుల నుండి ఐడెంటిఫై చేయలేదు మేడం. ఈ వర్షం స్టార్ట్ అయ్యి మన 3 days నుండి ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాం మేడం. నాకు మీరు కానీ కౌన్సిలర్ ఎవరు ఈ ఇష్యూ మా దగ్గరికి కన్సర్న్ సెక్రటరీ కూడా తీసుకురాలేదు. ఫోన్ చేసి మేడం దీనికి సంబంధించి ఓన్లీ ఒక మోటార్, ఏదైతే మోటార్ కేబుల్ పోయి వాటర్ ఆడట్లేదు దానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడారు మేడం.
జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఇనుప స్తంభం ప్రమాదకరంగా మారిందని, దానిని తొలగించి సిమెంట్ స్తంభం వేయాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ గీత అసహనం వ్యక్తం చేశారు. నిన్నగాక మొన్న తన ఇంటి వద్ద భవనం నిర్మిస్తున్న వారికి మాత్రం సిమెంట్ స్తంభం మార్చారని వాపోయారు. తాను అడిగితే అవి కావాలి, ఇవి లేవంటున్నారని, కానీ కొత్తగా ఇల్లు నిర్మించిన యాజమాన్యానికి మాత్రం అగ్రతాంబూలం ఇచ్చారని, కౌన్సిలర్స్ కి దిక్కు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఏఈ సంధ్య మాట్లాడుతూ మున్సిపాలిటీకి వైజాగ్ నుంచి అనుమతి రావాల్సి ఉందని, స్తంభాలు మంజూరు కావాల్సి ఉందని సమాధానం ఇచ్చారు. ఆలోచన చేసుకుని సమస్యలు రాకుండా ముందే పరిరక్షణ చేయండి. వేడికెళ్ళాలి కదా, వేడికెళ్ళకుండా సమస్య ఏం చెప్పే వరకు మీరే తీసుకురాకపోతే ఏం చేసేది ఏం చేస్తారు? అలాంటి దుర్మార్గం చేసుకోండి. అంటే నేను ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదు కదా, కనీసం కౌన్సిల్ మీటింగ్ కన్నా వస్తారని చూస్తున్నాను. అది రాత్రి వర్షం పడింది, ఎక్కడ చూసిన లైన్స్ ప్రాబ్లమ్స్ అదే వాళ్ళు ఇప్పుడు హెవీ లైన్స్ ఉన్నాయి కదా, ప్లస్ కలెక్టర్ గారు మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళారు ఆడియో ఆఫీస్. మేము కన్యామండపం ఎదుర్కొంటున్న ఐరన్ పోల్ ఉంది తీయమని చెప్పేవండి, తీయట్లేదు. ఇప్పుడు 2 వారాలు కూడా వస్తున్నాయి కదా, మరి దానికి షాక్ అయ్యి ఎవరైనా చెప్పిపోతే దానికి బాధ్యులు ఎవరు? అది చెప్పండి కొంచెం మాకు. అది ఇవ్వాలి కాదు కదా మీకు చెప్పింది, గత సంవత్సరం బట్టి చెప్తున్నాం. గడప ప్రోగ్రామ్ అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మేము ప్రతి మీటింగ్ లోనే చెప్తానే ఉన్నాం. కానీ ఒక ఐరన్ స్తంభం తీసి సిమెంట్ పోల్ వేస్తా కుదరట్లేదు. కానీ మా ఆపోజిట్ లో హౌస్ కడతాడు, ఆడికి పక్కకి జరిపి ఇంకొక పోల్ తెచ్చి వేసారు. వాళ్ళకి పోల్ వేస్తాకి కొత్త పోలు ఎలా వచ్చింది, దానికి ఏంటి రీజన్? అది కావాలండి మాకు. ఈ అబ్బాయికి ఎలా వేసారండి పోలు చెప్పండి. నా ఆపోజిట్ లో హౌస్ కడతాడు, అది పోల్ బాగానే ఉన్నాయి, అది కొంచెం అవతలకి జరపాలంటే కొత్త పోలు తెచ్చి వేసేసారు. మేము ఎప్పటి నుంచి సంవత్సరం బట్టి బతుకుతున్నాం, అది ఏంటి కారణం, ఎలా జరుగుతున్నాయి అది డిపార్ట్మెంట్ వాళ్ళతో అడుగుతాం. మరి ఒకసారి వాళ్ళతో ఏది రక్త మాట్లాడుతుందా మాట్లాడేసి గురించి చెప్పండి, వాళ్ళకి ఎలా వేసారు, మాకు అదే డిపార్ట్మెంట్ అంటే మనం కాదు అది అక్కడ మేడం. ఒకసారి నేను కనుక్కుంటాను మేడం, కనుక్కొని వాళ్ళతో మార్చడానికి వాళ్ళకి ఏడి గారికి లెటర్ పెట్టడమా లేదా మాట్లాడమా చేస్తాం మేడం. ఒకసారి కనుక్కుంటాం మేడం, ఏడి గారితో మాట్లాడుతున్నాం. మరి వీరి మీద అసలు ఇల్లు అసలు కార్యాలయానికి కూడా లేకుండా కట్టేస్తున్నారు. అసలు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు అసలు ఎలా ఇస్తున్నారు ఏంటి అది తెలియట్లేదు. మీరు ప్లానింగ్ ఇచ్చాక అసలు అది ఎలా కరెక్ట్ గా కడుతున్నారో లేదని చూడవలసిన ఇది ఉంది కదండి. ఎవరు వచ్చి చూస్తున్నారు? ఒకసారి మా వీధంతా చెక్ చేయండి. అది చైర్పర్సన్ గారు అన్నట్టు మేడం, మామూలుగా మేము ప్లాన్ ఇచ్చినట్లకి డీవియేషన్ ఉంటే డీవియేషన్ నోటీస్ ఇస్తున్నాం మేడం. డీవియేషన్ ఇచ్చాక మనం చార్జ్ షీట్లు కూడా వేస్తున్నాం మేడం, ఫైల్ చేస్తున్నాము. మనకి తదుపరి చర్యలతో మన కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు అయితే చేస్తాం మేడం. రోడ్ల మీదకి వచ్చిన మెట్లు కానీ ఏదైనా ఉంటే మాత్రం అవి తొలగించేస్తాం మేడం. డీవియేషన్ ఉన్నట్లయితే పెనాల్టీ వేస్తాం మేడం ప్రతి దానికి. సరే మీరు వచ్చి ఒకసారి మా వీధంతా చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. తప్పకుండా మేడం. ఆఫీసర్ గారు ఎలా ఇచ్చారో అసలు ఎలా కడుతున్నారు ఒకసారి వచ్చి చూడాలి. తన వార్డు పరిధిలో ఖాళీ మైదానంలో చెత్తా చెదారాలు పెరిగి అపరిశుభ్రతగా దర్శనమిస్తున్నాయని, దోమలు, ఈగలు, పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయని కౌన్సిలర్ కరుటూరి రమాదేవి కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. శానిటేషన్ సైతం అధ్వాన్నంగా ఉందని తెలిపారు. విద్యుత్ స్తంభాల ఆవశ్యకత గురించి చర్చించారు. ఎవరైనా ఫోన్ చేసి చెప్పారు, అలానే నెంబర్ వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఒకసారి చూడండి అని మనం అడుగుతుంటే నోటెడ్ అని చెప్తున్నారండి. శానిటరీ సెక్రటరీ నోటెడ్ అంటే ప్రతి వార్డులో కొంతమంది మాత్రమే ఎలా ఉన్నది అనేది పట్టించుకుని చూస్తారండి. వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చి వీళ్ళు కాల్ చేసి ప్రాబ్లం ఉందని ఒకసారి చూడండి అంటే నోటెడ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే అలా వదులుకుంటే వెళ్ళిపోయామనుకోండి, ఎప్పటికీ మనం స్టార్ట్ చేసినాము. ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి మా వాటిలో చాలా ఉన్నాయి, అందులో పిచ్చుమొక్కలు మోసిపోయి పాములు కూడా తిరుగుతున్నాయి. వాళ్ళు క్లీన్ చేయట్లేదు, మనం ఎంటర్ అవడానికి లేదు. మరి దానికి మనం ఎటువంటి సొల్యూషన్ తీసుకుంటే ఆ ప్రైవేట్ ల్యాండ్స్ ని నీట్ గా వచ్చి పాములు అవి తిరుగుతున్నా చేయగలుగుతాము. అదొకటి కావాలండి నాకు. పాములు తిరుగుతున్నాయండి బాగా. వాళ్ళు ఏమంటున్నారు, గ్యాస్ ఒకసారైతే గ్యాస్ రోడ్డు మీద కట్టేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ చెప్పొచ్చానండి, లోపలిగా నాకు అటువంటి ఆ వాహనం అడిగి కనీసం ప్రైవేట్ ల్యాండ్ కదా అది ఆయన రోడ్డు మీద కడుతున్నారు. వాళ్ళు రోజు నాకు ఫోన్తో దోమలు వచ్చేస్తున్నాయి, రోడ్ అంతా బురదైపోతుంది అంటున్నారు. మన ఆఫీసర్స్ కూడా ఎవరు వెళ్ళినా శానిటేషన్ వాళ్ళు వెళ్ళినా తీయించలేకపోతున్నారు, ఆ గ్యాస్ తీయించలేకపోతున్నారండి.
రీసెంట్ గా వచ్చే రాములగూడ ఏరియా ఉందండి. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా జాలేస్తుంది. వాళ్ళకి సరైన వాటర్ లేవు, స్ట్రీట్ లైట్ లేవు, రోడ్లు లేవు. వాళ్ళకి కూడా గంగారెడ్డిలో ఒక పార్టే కదండి, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ మనం ఇవ్వలేకపోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ వాళ్ళని పిలవడం అనేది కరెక్ట్ కాదనుకోండి. మా వాటిలో కూడా ఆల్రెడీ ఐరన్ కోర్స్ అని నేను 3 years నుంచి అడుగుతూనే ఉన్నానండి. 3 years నుంచి అడుగుతున్నాను, ఒక్కరోజు అడగలేదు. అప్పటికి ఏడీ గారిని తీసుకెళ్ళానండి. కొన్ని చోట్ల సార్లు పోల్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన రాజమండ్రి వెళ్ళిపోయారు. ఐరన్ కోర్స్ అలానే ఉన్నాయి. వాళ్ళు మా మీద పడిపోతే కింద బ్రేక్ అయిపోయి అని అడుగుతున్నారు. అది లేదు, కొత్త పోల్స్ ఇస్తామన్నారండి. మాకు చెప్పారు అప్పట్లో అందరికీ మంచిగా 5 పోల్స్ 10 పోల్స్ అని చెప్పారు. నేను అప్పుడు 10 పోల్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి నా పోల్స్ వేరే సురేష్ గారికి కూడా 2 పోల్స్ నేను ఇస్తానని చెప్పి అసలు నాకు ఇప్పుడు ఒక్క పోల్ కూడా ఇవ్వలేదండి. జంగారెడ్డిగూడెంలో 8వ వార్డు ఉందో లేదో అనే అనుమానం వ్యక్తమవుతుందని, గత కౌన్సిల్ సమావేశంలో సమస్యలు చెబితే నేటికి స్పందించడం లేదని, ఈ రోజు కౌన్సిల్ సమావేశం కాబట్టి శానిటేషన్ పై దృష్టి పెట్టారని వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు వాపోయారు. ఒక వీధిలో ఏకంగా ఆటోలను రహదారిపైన ఏర్పాటు చేస్తున్నారని, రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. దీంతో ప్రణాళిక విభాగానికి సంబంధించిన చైతన్య మాట్లాడుతూ వారందరికీ నోటీసులు అందిస్తామని తెలిపారు. హై స్కూల్ దగ్గర నుంచి జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రధాన రహదారి నుంచి వాటర్ అంతా కూడా 8వ వార్డు మీదుగా వైఎస్ఆర్ నగర్ దగ్గర వైనగర్లో వాళ్ళు కలిసింది. కనీసం ఎస్టిమేట్లు వేసి ₹1,00,000 అయితే 2 కూడా అయిపోతాయి. గత నెలలో చెప్పాం, కనీసం పట్టించుకోకుండా వార్డు సెక్రటరీతో కనీసం ఎస్టిమేట్లు ఏమని అడిగినా కూడా తమ పట్టించుకోకపోవడం ఏంటండి కమిషనర్ గారికి? అంటే మనం చెప్పిన సమస్యలు గాలి వదిలేసి మీరు కూడా నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడతాను, దానికి ఏంటి పరిష్కారం అనేది లేదు. ఏదో వాళ్ళు మనం వస్తున్నారు, మీటింగ్ పెడతారు, వాగుతున్నారు, వెళ్ళిపోతారు అనేది తప్ప మనం అడిగి లాస్ట్ టైం కౌన్సిల్ సభ్యులు అడిగింది ఏంటి, మనం నెక్స్ట్ మీటింగ్ లో దాన్ని సాల్వ్ చేసామా లేదా, ఏం చేయాలనేది కూడా లేదు. ఇప్పుడు ఆల్రెడీ 8వ వార్డు ఇప్పుడు నిన్న నుంచి కురుస్తున్న వర్షానికి 8వ వార్డు చాలా ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూడా ఉన్న పరిస్థితులు ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న పనులు కూడా చేయకపోవడం ఎందుకు మేడం? మనం కాంట్రాక్ట్ కమిటీ మీటింగ్ లో చైర్మన్ గారు ఉండడంతో ఆ 2 వర్క్స్ ఏవైతే ఉన్నాయో అది ఎస్టిమేట్ చేసేసి కాంట్రాక్ట్ కమిటీకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా శానిటైజ్ సంబంధించి ఏదైతే ఉందో వాటినంతా ఇవాళ వర్షానికి ఎందుకంటే హెవీ రైన్ వల్ల వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసింది. అది 2 జేసీబీలతో ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతున్నాయి. అది రెక్టిఫై చేసుకుంటారు. అంతా రెక్టిఫై థియేటర్ దగ్గర నుంచి వచ్చే వాటర్ పేరంపేట రోడ్ లో మన రైస్ మిల్ దగ్గర అంతా అలా దిగువకు వచ్చేస్తుంది. అటు నుంచి దక్షిణం వైపు కూడా డ్రైన్ కొంచెం పెద్దది కడితే వచ్చే ఎక్కువ వచ్చే వాటర్ అంతా కూడా 2 భాగాలకు ఇది అప్పుడు వాటర్ మునగకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి కూడా ఒకసారి ఆలోచించేయమని అడుగుతా ఉన్నా. అలాగే మా 8వ వార్డుకు సంబంధించి ఒక వీధి ఉంది. ఆ వీధిలో మినిమం ఇంటింటికి ఒక వాటర్ ఉంది. ఎవరన్నా కింద దిగువ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పరిస్థితులు. ఎందుకంటే ఒకటి తీయట్లేదు ఆటోలు. ఆ విధంగా ఇల్లు కట్టుకునే ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని మీద ఈ రోజున వెళ్ళి కనీసం వాళ్ళకి నోటీసులు ఇచ్చి మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు అయితే వాళ్ళు లేకపోతే శానిటేషన్ సెక్రటరీలు వెళ్ళి నోటీసులు ఇచ్చి రోడ్డు మీద ఆటోలు పెట్టుకోవడం వల్ల రాకపోవడానికి ఇబ్బంది అవుతుంది, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని ఇబ్బంది అవుతుంది. దృష్ట్యా మీ నోటీసులో పెడతా ఉన్నాం మేడం గారు. దానికి కంపల్సరీగా ఈ రోజు 2 రోజుల్లో పరిష్కారం చూపాలి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతన్నకు భారీ నష్టాలనే తెచ్చిపెట్టాయి. కొవ్వాడ కాలువ ఉధృతంగా ప్రవహించడంతో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల, వెంకటయ్యపాలెం, చెరుకుమిల్లి గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. దాదాపు 1500 ఎకరాల వరి, చెరుకు పూర్తి స్థాయిలో నీట మునిగి గోదావరిని తలపిస్తోంది. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి పండించిన పంట నీట మునగడంతో రైతన్న భారీగా నష్టపోయారు. కొవ్వాడ కాల్వకు పూడిక తీయకపోవడం వల్ల ప్రతి ఏటా భారీగా నష్టపోతున్నామని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, వచ్చి చూసి వెళ్లిపోతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం చూపించడం లేదని, పంట నష్టపరిహారమైనా సక్రమంగా అందించాలని రైతులు కోరుతున్నారు. మేము ఒక 5 ఎకరాల ఊరు పూడిసాం. అన్ని పెట్టుబడులు కూడా పెట్టేసి ఊరికి వరినాట్లు అన్నీ వేసేసాం. అయితే చాలా కష్టపడి అన్ని ఊడ్చి అన్ని చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఎలా మురిగిపోయి మొత్తం పంట నష్టం జరుగుతుంది. అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ చూడడం వెళ్ళిపోవడం తప్ప కనీసం దీన్ని పట్టించుకుని దీనికి శాశ్వత పరిష్కారం అంటూ చూడట్లేదు.
ఈ కాలం అంతా కూడా కొవ్వాడ కాలం కింద నీరంతా ఎలా వచ్చేసి చేలన్నీ మునిగిపోయి పంట మళ్ళీ మట్టి పట్టేసి మొత్తం చేలన్నీ పాడైపోతున్నాయి. తర్వాత మళ్ళీ ఊడ్చుకోవడానికి మళ్ళీ ఖర్చులు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడంటే ఇంకా మొక్క దశలో ఉండగా వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇంకా కొంత నష్టం కవర్ అవుతాం, కొంత నష్టం వచ్చినా కానీ. అలా కాకుండా మామూలుగా పంట దశలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు అయితే మొత్తం ఒడ్ల నుంచి కూడా మొత్తం పడిపోయి చేల నుంచి కూడా వెళ్ళిపోయి పంట నష్టం భారీగా జరిగి అలాగే మాకు పెట్టుబడులు కూడా రాకుండా చాలా అవుతుంది, కష్టం అవుతుంది. దీనివల్ల అప్పులు పోలైపోయి మేము రైతు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయంగా ఉంది. ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులు స్పందించి, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ కనీసం ఇరిగేషన్ శాఖ సంబంధించి కానీ వీళ్ళందరూ కూడా అధికారులు కానీ స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపించి రైతుల్ని కొంచెం కష్టాల నుంచి అప్పుల నుంచి బయటపడేసి మమ్మల్ని వ్యవసాయం చేసుకునే వృత్తిలోంచి కనీసం మారిపోకుండా ఈ వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సుమారు ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరుగుతుందండి ఇక్కడ? నాదైతే సుమారుగా ఒక 5 ఎకరాల్లో పంట పోయిందండి. మిగిలిన రైతులు కూడా చాలామంది ఇవన్నీ చూస్తే ఇదంతా కూడా మొత్తం అంతా చూస్తే చెరువుల్లాగా ఉందండి. ఇంచుమించుగా 200-300 ఎకరాలు చూడడానికి ఇక్కడ ఈ మీరు చూస్తున్న ఏరియాలో చూస్తేనే 200-300 ఎకరాలు ఉంది. ఇంకా వెనకాల ఇంకా ఎదర మరి తిరుడుమెట్ట గ్రామంలో ఇవన్నీ కూడా ఈ నీరు వల్ల తిరుడుమెట్ట గ్రామం కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మొత్తం అంతా కూడా మొత్తం ఈ సుమారుగా నాకు తెలిసి అయితే ఈ కొవ్వాడ కాలువ గురించి ఒక 500-600 ఎకరాలు నాకు తెలిసినంత గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామాలే నష్టపోతున్నారు చాలా మటుకి. సుమారు ఎకరానికి ఎంత పంట నష్టం జరుగుతుంది? సుమారుగా వరి నాట్లు, వరి ఆకుమళ్ళు, ఉడుపులు, దమ్ములు ఇవన్నీ సంబంధించి మొత్తం అంతా సుమారుగా మరి ప్రతి రైతుకు వచ్చి 25,000 నుంచి 25,000 దాకా 20 నుంచి 25,000 దాకా నష్టం జరుగుతుందని నేను చెప్పగలుగుతున్నాను. దీనివల్ల ఇప్పుడు సుమారుగా నేను 5 ఎకరాలకి ₹1,00,000 లాస్ అయ్యాను. ఇప్పుడు ఎలా తీర్చాలో కూడా పాల్గొనే పరిస్థితి. మొత్తం బంగారు ఇవన్నీ కూడా తాకట్లు పెట్టి అన్నీ ఊడ్చి అన్ని నాట్లు వేసాం. ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే ఎంత తీవ్రంగా నష్టపోతామని ఊహించలేకపోయాం. దీని మీద మీరు శాశ్వత పరిష్కారం చూపిస్తారని మీ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. వేకువజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు తరలి వచ్చారు. ఆలయ అర్చక పురోహితులు అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి చిటికెల శ్రీను, మంగా కుటుంబ సభ్యులు 10 తులాల వెండి, కేసనపల్లి వెంకటరంగ సత్యనారాయణ, నాగమణి దంపతులు 5 తులాల వెండి, పూనం శ్రీనివాసరావు, ప్రమీలరాణి దంపతులు 5 తులాల వెండిని అందజేశారని, వారిని వారి కుటుంబాలను అమ్మవారు కాచి కాపాడాలని అన్నారు. ఈ నెల 20వ తేదీ స్థిరవారం సాయంత్రం 4 గంటల నుండి 65వ చండీ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రం నందు ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వేకువజాము నుంచే విశేషంగా శ్రీ సూక్త విధానంగా మరియు లలితా సహస్రనామ కుంకుమార్చన మరియు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేకములు, విశేషంగా సుగంధ జలములచే అభిషేక కార్యక్రమం, తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేషదర్భాల సేవ, చతుర్వేద స్ఫూర్తి, నీరాజన మహామంత్ర పుష్పాన్ని సభక్తిపూర్వకంగా అమ్మవారి విజయాధికారులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా ఆలయంలో జరిగే చండీ హోమం ప్రతి నెలా కూడా మన యొక్క నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతి పౌర్ణమికి అమ్మవారికి కళను సంప్రాప్తించడం కోసము, విగ్రహ చైతన్యం కోసము, లోక కళ్యాణార్థం కోసము, భక్తుల మనోభీష్టం కోసం అమ్మవారి యొక్క ఆలయంలో సాయంత్రం 4 గంటల నుంచి చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి యొక్క ఆలయ సన్నిధానం నందు చండీ హోమ కార్యక్రమం 65వ చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క హోమాన్ని దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కార్యాలయం నందు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో వెండి చీరలు తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక చిటికెల శ్రీను, మంగ కుటుంబ సభ్యులు 10 తులాల వెండిని, కేసనపల్లి వెంకటరంగ సత్యనారాయణ, నాగమణి దంపతులు 5 తులాల వెండిని, పూనం శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతులు 5 తులాల వెండిని మరి అమ్మవారికి సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను, వారి వ్యాపారాలను, వారి వ్యవసాయాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెళ్లి చీర తయారీలో భాగస్వాములు అయి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః.
స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ ఏజెన్సీ గ్రామాలలో కాలువలపై వంతెనలు చేపట్టలేకపోయారని వెనువెంటనే వంతెనలు చేపట్టాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. బొట్టాయిగూడ మండలంలో రెడ్డి గణపవరం వద్ద అందుకుల ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. కాపాడాలి ఏజెన్సీ వాసుల వరదల నుంచి, కాపాడాలి ఏజెన్సీలు నివసిస్తున్న వరదల నుంచి బ్రిడ్జీలు వెంటనే నిర్మించాలి. ప్రభుత్వం బ్రిడ్జీలు వెంటనే. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా ఏజెన్సీలో ప్రజల పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. దాదాపు అనేక సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ మా భక్తులు మారే పరిస్థితి లేదు. 3 రోజులు బట్టి ఏకదరిసి లేకుండా కురుస్తున్న వర్షానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. పాలు కానీ ఇక్కడ ఎమర్జెన్సీ కానీ అంబులెన్స్లు కానీ జబ్బులు వచ్చినా జాతి వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. దాదాపు 10 మండలాల నుంచి ఇదే మార్గం వెళ్ళాలి. ఇక్కడ రెడ్డి గణపురం కానీ ఈ పక్కన ఏరనపురం తిప్పలపాడు దగ్గర ఉన్న కాలువ పట్టినపురం మొదలుపెట్టి ప్రారంభించి సగం కట్టారు. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. అది కూడా ఇప్పటికి ఏ రకం కూడా నిర్మించలేదు. ప్రభుత్వం వెంటనే ఈ ఏజెన్సీ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం కొత్త ప్రభుత్వం కూటమి తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఇప్పటికైనా ఈ బెడ్జీలకు ఎస్టిమేషన్ వేసి హై లెవెల్ బెడ్జీలు కట్టించి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా కులక్షేత్ర పౌర సంఘం, ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు అనేక సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి పరిష్కరించాలి మా ఏజెన్సీ ప్రజల సమస్యల్ని. ఏజెన్సీలోని వర్షాలు చిన్న వర్షం పడితే కొండవాగులన్నీ కూడా విపరీతంగా వచ్చి ఈ కాలం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇది మళ్ళీ బాగావాలంటే 10 రోజులు పడుతుంది. అంచేత మాకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా ఈ యొక్క బ్రిడ్జీలకు ఎస్టిమేషన్ వేసి కట్టిన దాని కోసం కట్టాలని, మమ్మల్ని ఏజెన్సీలో ఉన్న ప్రజలు కాపాడాలని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడ మండలం గురవేగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న స్వయంభూ శ్రీ 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 రాజశ్యామల పూర్వక రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. అర్చకులు, ఆలయ ధర్మకర్త దల్లి సూర్యనారాయణ రెడ్డి, భారతీ దంపతుల కుమారుడు దల్లి గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం స్వామివారికి, అమ్మవారికి ఏకదశ రుద్రాభిషేకం, శాకంబరిదేవి అలంకరణ చేశారు. జంగారెడ్డిగూడానికి చెందిన నల్లూరి లీలమణికంఠ దీపక్ అమ్మవారికి ఆషాఢ సారెను అందజేశారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. శివనామ స్వరంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూర్వక రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం గురవాయగూడెం శివపురం స్వామివారు స్వయంభూ బ్రహ్మసూత్ర శివలింగం. దల్లి సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడైనటువంటి దల్లి గోపీనాగ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి శాకాంబదేవి అవతారం అంగరంగ వైభవంగా జరిగిందన్నమాట. ఈ రోజు అమ్మవారికి దీపక్ గారు అమ్మవారికి ఆషాఢ సారి తీసుకొచ్చారు. అలాగే అమ్మవారికి భక్తులందరూ బోనాలు సమర్పించారు. ఈ రోజు శాకాంబరిదేవి అవతారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం జరిగింది. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. జంగారెడ్డిగూడ మండలం గురవాయగూడెం ఎస్సీ కాలనీలో ఇళ్లకు వరద నీరు చేరి కొన్ని ఇళ్లు పునాదులు కోతకు గురవడంతో ఆ కాలనీలో టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ పర్యటించారు. ఆయనతో పాటు గ్రామ పార్టీ అధ్యక్షుడు చిటికెన శ్రీను, మండల పార్టీ నాయకులు కొఠారి ప్రసాద్, అన్నపరెడ్డి గంగాధర్, బలసు కిరణ్ కుమార్లు ఉన్నారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ రిటర్నింగ్ వాల్ ఎత్తు తక్కువగా ఉండి రిటర్నింగ్ వాల్ మరమ్మతులు చేయకపోవడం వలన వరద నీరు ఇళ్లలోకి రావడం జరిగిందని తెలిపారు. అలాగే సుమారు 400 మీటర్లు డ్రైనేజీ వ్యవస్థ లేనందున వరద నీరు వచ్చి కాలనీలోని ఇళ్ల మీదకు వరద నీరు చేరుతోందని అన్నారు. ఈ సమస్యలను చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పల్లవనేని దుర్గారావు, కర్పూరం వెంకన్నబాబు పాల్గొన్నారు. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతేగాని మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అయ్యారండి, మీరన్నా వచ్చి మరి మా పరిస్థితి చూసి మీరు చేస్తారని మేము అనుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నామండి. నిన్న కురిసిన భారీ వర్షాలకు రిటర్నింగ్ వాల్ కొంత దెబ్బతిని వాటర్ అంతా ఈ గృహాల మీద పట్టడం వలన
ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ విషయాన్ని మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తుంగ రోషన్ కుమార్ గారు దృష్టి తీసుకెళ్ళి దీని మరమ్మతులకైతేనేమి, అలాగే 400 మీటర్ల రిటర్నింగ్ వాల్ కొత్తది కట్టాల్సి ఉంది. ఆ రిటర్నింగ్ వాల్ లేకపోవడం వలన ఆ సుహృదంతా వచ్చి ఈ గృహాలు ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రజలందరికీ సేవ చేసే విధంగా చూసి ఈ వరద అంతా ఈ ఇళ్లలోకి రాకుండా ఎమ్మెల్యే గారిని దీనికి పరిశీలించవలసి కోరుతూ వారి దృష్టికి మేము తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడానికి మన తెలుగుదేశం పార్టీ తరఫున, గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున కృషి చేస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నాం. గౌరవనీయులైన టీడీపీ నాయకులు మా గ్రామాన్ని వెంకటేశ్వర మండలం గోవేపూర్ గ్రామం ఎస్సీ కాలనీ సందర్శించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో ఏళ్ళుగా సమస్య మాకు ఈ గ్రామాన్ని పట్టుబిడిస్తుంది. వాళ్ళు సరిగా లేక వాళ్ళు దెబ్బతింది. రిటర్నింగ్ వాళ్ళు కొంతవరకు ఉన్నది, కొంతవరకు లేకపోవటం వల్ల వచ్చే వరద నీరు ఈ భారీ వర్షాల కారణంగా ఇల్లంతా ముంచి జనజీవన స్రవంతికి మాకు ఇబ్బందిగా ఉంది. వృద్ధులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పాములు, ఈ అనేక రకమైన జీవరాశాలు ఈ లోనికి ప్రవేశించి ఇబ్బందులు గురి చేస్తున్నాయి. ఈ రాత్రి అందమాలు ఈ జల ఉన్నారండి. కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం కావాలని ఇప్పుడు ఎన్నోసార్లు గవర్నమెంట్కి మేము ఎన్నోసార్లు విన్నపం చేసాం. అదిగో కట్టేస్తా ఇదిగో కట్టేస్తా మాట ఇస్తారు తప్ప ఇక్కడ ఆచరణ కార్యం సాధ్యం కాలేదు. కానీ ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు మా ఇందు దయించి ఈ సమస్యపై శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలంలో పట్టణపాలెం గ్రామ శివారు 2 నియోజకవర్గాలు 2 మండలాలను కలుపుతూ నిర్మాణ దశలో ఉన్న వంతెనను త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు, గిరిజనేతరులు కోరుతున్నారు. ఆ ప్రాంతంలో కాలువపై వేసిన తాత్కాలిక రోడ్డుపై నుంచి జల్లేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో చాలా సార్లు అనేక మంది ప్రమాదాలకు గురయ్యారు. ఇప్పటికైనా ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. జల్లేరువాగుపై వంతెన నిర్మాణం చేపట్టకపోవడం కారణంగా బొట్టాయిగూడెం మీదుగా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉందని రైతాంగం వాపోతున్నారు. అటు ఇటు కూడా రైతులకు సంబంధించి పంట పొలాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేతో పాటు ఎంపీ దృష్టికి స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేలేరుపాడు ముంపు ప్రాంతాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రశాంత్. సురక్షిత ప్రాంతాలలో వసతులు కల్పించామంటున్న కలెక్టర్ సెల్వి. శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి. గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెంలోని అమ్మవార్లకు బోనాలను సమర్పించిన భక్తులు. పలు సమస్యలపై దద్దరిల్లిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. ప్రజా సమస్యలను పరిష్కరించరా అంటూ అధికారులను ప్రశ్నించిన కౌన్సిల్ సభ్యులు. భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి. కేకే జలాశయంలో 4 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేసిన అధికారులు. వెలుగులోకి వచ్చిన అరుదైన మాస్కో ఫైరో జాతి. ఐక్యమత్యమే బలమని చాటి చెబుతున్న కాకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.